మోహన్ గారు, ఎమ్మెల్సీ గారు, ఇంకా వివేక్ గౌడ్ గారు, ఇంకా పేరు పేరున అందరికి లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వేదిక పైన గౌరవనీయులైన మా సహచర శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ఈరోజు మధు పార్క్ రిడ్జ్ లో మరి ఇక్కడ అసెంబ్లీ అయిన మీ అందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలు రియలీ ఆఫర్డ్ వెరీ గుడ్ వెల్కమ్, థ్యాంక్ యూ. మీ అందరికీ ముఖ్యంగా బాగా మాట్లాడిన విరాట్ కి, ముకుందాకి, ఇంకా పేరు ఒకరు మర్చిపోయింది రాహుల్ కదా, రాహుల్ అండ్ ఆల్ దీస్ అదర్ కిడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయింది, మనందరం కూడా ఇక్కడికి వచ్చింది ఒకే ఒక పర్పస్ మీకు తెలుసు. మనం ఎవ్వరం కూడా, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ నాన్ తెలుగు స్పీకర్స్ హియర్? बहुत ऑफ यू कैसा करते हैं, थोड़ा थोड़ा हिंदी थोड़ा तेलुगु कर लेते हैं, ठीक है? सो ऑल दोस पीपल आर असेंबल्ड हियर, वी ऑल नो व्हाई वी हैव कम हियर. ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే డెవలప్మెంట్ ఎవరు వ్యతిరేకం కాదు. నన్ ఆఫ్ us is opposed to development, none of us is opposed to for the growth of the city, for the growth of the state, for the growth of the country. But unfortunately these days development is being completely ill-defined and misdefined. The word development is being abused. See, what is development? In a country like India, a third world country like India, where per capita is hardly, I mean, Telangana's per capita is highest in the country, around $5,000. But the country's per capita is less than $2,500. In a country like this, what is development? Development is essentially fulfilling and taking care of the needs of the vulnerable first. That's the government's primary responsibility. And then making sure for everybody else who is striving on their own, తమంతట తాము బతుకుతున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ, వారి కోసం సౌకర్యాలు కల్పించడం, రోడ్లు ఇవ్వడం, వాటర్ ఇవ్వడం, ఎలక్ట్రిసిటీ సరిగా ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా క్రియేట్ చేయడం, ఇది మా బాధ్యత గవర్నమెంట్ గా, లా మేకర్స్ గా. కానీ వాళ్ళ డెవలప్మెంట్ అంటే ఏం చెప్తున్నారు? ఉన్న ఇళ్లను కూలగొట్టాలి, ఉన్న ఇళ్లను కూలగొట్టి మేము గాంధీ గారికి లేకపోతే ఇంకా ఎవరో పెద్ద మనుషులకి నివాళులు అర్పించాలి. ఇదేనా నిజమైన డెవలప్మెంట్? నేను నిన్ననే ఒక రిక్వెస్ట్ చేశాను. కొంతమంది నాకు హైదరాబాద్ కోర్ట్ నుంచి కొంతమంది లేడీస్ అండ్ జెంటిల్మెన్ అక్కడి నుంచి వస్తే వారి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేశాను, మీరు దయచేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నాగోల్ దగ్గర ఇదే మూసీలో ఒక 5 కిలోమీటర్ స్ట్రెచ్ మోడల్ గా మేము డెవలప్ చేశాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు, ఒక్క ఇల్లు పడగొట్టలేదు, ఒక్క నిర్మాణాన్ని ధ్వంసం చేయలేదు. మీరు అక్కడికి ఒక్కసారి వెళ్ళి చూసిరండి. మీరు అక్కడికి వెళ్ళి कुछ लोग देख के आए, जो लोग नहीं देखे उनकी बोल रहा हूँ, जो लोग नहीं देखे उनसे मैं कहना चाहता हूँ, आपसे रिक्वेस्ट करना चाहता हूँ, एक 5 किलोमीटर हमने मॉडल के तौर पे, पायलट के तौर पे हमने इसी मूसी में नीचे की तरफ नागोल और उप्पल की तरफ, उप्पल बगायत की तरफ 5 किलोमीटर बीआरएस गवर्नमेंट ने डेवलप किया. वहां पे क्या क्या किया हमने? वॉकवेज डेवलप किया, लैंडस्केपिंग किया, ओपन जिम्स किया, गज़ेबोस किया, पार्क्स किया, साथ ही साथ कुछ खेल के मैदान भी हमने वहां पे खड़ा किया. आप कभी भी जाके देख सकते हैं, आज भी है वहां पे एक बहुत बड़ा फ्लैग पोस्ट भी लगा है. अगर वहां पे फ्लैग होस्टिंग करनी है तो वो भी कर सकते हैं. तो ये सारी चीज हमने एक घर गिराए बगैर, एक घर का छूए बगैर हमें कर दिखाया. అంటే ఇది మేమందరం చేయగలిగినప్పుడు మరి 55 కిలోమీటర్ల పరిధిలో మీరెందుకు చేయలేరు అన్నది ప్రశ్న ఒకటి. రెండవది, ఐ హావ్ టు టెల్ యూ దిస్. See, I was municipal minister in the last government for about 8.5 years. I urge you to think, నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. గత 8.5 ఏళ్లలో మేము హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పడగొట్టామా? ఒక్క ఇల్లు పడగొట్టాల్సిన అవసరం వచ్చిందా? కొత్త లింక్ రోడ్స్ ఏర్పాటు చేశాము, కొత్త ఫ్లైఓవర్లు కట్టాము, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాము, కొత్తగా ఎస్టీపీలు కట్టాము, కొత్తగా పార్క్స్ కట్టాము, గ్రేవ్ యార్డ్స్ కట్టాము, మూసీని కూడా కొంత బ్యూటిఫై చేశాము, డ్రింకింగ్ వాటర్ ఇచ్చుకున్నాము. పవర్ కట్స్ ఇదివరకు ఇదే మధు పార్క్ రిడ్జ్ లో 2004 లో పవర్ కట్స్ ఎట్లా ఉండేది? ఇంటింటికి ఇన్వర్టరు, మొత్తం అపార్ట్మెంట్ లో జనరేటర్, ఎక్కడొచ్చినా డీజిల్ గబ్బు ఉండేది. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ బాగా చేశాం, బేసిక్స్ చూసుకున్నాం. గవర్నమెంట్ గా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. తర్వాత మేము ఏమనుకున్నామంటే, నిజానికి కరోనా వచ్చింది 2020లో. కరోనా ఒకవేళ రాకపోయి ఉంటే ఒక్క ఇల్లు పడగొట్టకుండా మూసీ బ్యూటిఫికేషన్ కూడా మేము ప్లాన్ చేశాం. డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆ రోజే సిద్ధం చేసి, మీకు కావాలంటే కాపీ కూడా మీకు అప్పచెప్తాం. 16,000 కోట్ల రూపాయలతో 16,000 crores ఓన్లీ. దానిలో మరి ఎండ్ టు ఎండ్ మంచిరేవుల నుంచి మొదలు పెడితే కింద అక్కడ దాకా, ఓఆర్ఆర్ కింది దాకా, చివరి దాకా, వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా ఒక ఫ్లైఓవర్ కూడా, ఎక్స్ప్రెస్ వే కూడా ఏర్పాటు చేసుకుంటూ
సో దట్ మీరు ఓవరాల్ అంతా తిరగాల్సిన అవసరం లేకుండా ఎవరైనా మధ్యలో ఉన్న వాళ్ళు, ఉదాహరణకు మధు పార్క్ లో ఉన్న వాళ్ళు మీరు ఇటు వెళ్ళాలని డీటెయిల్ వచ్చు, ఇటు వెళ్ళాలని డీటెయిల్ వచ్చు, మొత్తం తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా మూసి మధ్యలో ప్లాన్ చేశాం. ప్లాన్ చేసి 3,866 కోట్లు, 3,866 crores. We planned 32 STPs.